మన కొడంగల్ భూమి మీద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు కాలు పెట్టడం ద్వారా రాహుల్ గాంధీ గారు మన కోస్గి గడ్డ మీద కాలు పెట్టడం ద్వారా మన గడ్డ పునీతమైంది. 1978 ఎన్నికలప్పుడు మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన కోస్గి బస్టాండ్ పక్కన ఈనాడు శాంతినగర్ ఎక్కడైతే ఉందో అక్కడ నీళ్ల ట్యాంకర్ పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన కోస్గికి రావడం జరిగింది 40 సంవత్సరాల క్రితం. ఆనాడు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 175 శాసనసభ స్థానాలు సంపాదించి అఖండ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత సుదీర్ఘమైన 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలబడడానికి, ప్రజాకూటమిని గెలిపించడానికి కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ పెద్దలు కోదండరాం గారి నాయకత్వంలో జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్రంలో మనల్ని గెలిపించడానికి, మనకు అండగా నిలబడడానికి ఢిల్లీ నుంచి మన గల్లీకి శ్రీ రాహుల్ గాంధీ గారు మనకు అండగా నిలబడడానికి వచ్చిండు. మన గెలుపు ఖాయమైంది. రాహుల్ గాంధీ గారు మన గడ్డ మీద కాలు పెట్టిన క్షణమే. ఇవాళ 9 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే 2009లో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడికి పంపిస్తే నేను ఆనాడు అడ్రస్ ఎత్తుక్కుంటా ఇక్కడ వచ్చి నామినేషన్ వేస్తే 14 రోజుల్లో 7,000 అఖండమైన మెజార్టీతో గెలిపించి నన్ను మీరు గుండెల్లో పెట్టి చూసుకున్నారు మిత్రులారా. 5 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి కొడంగల్ ఎక్కడున్నది అంటే ఎక్కడుందో చెప్పుకోలేని పరిస్థితి. కొడంగల్ అని మనం చెప్తే ఇతరులు వరంగల్ అని అవహేళన చేసేటోళ్ళు. అక్కడి నుంచి గల్లీ నుంచి రాజధాని వరకు కొడంగల్ గలాన్ని వినిపించి కొడంగల్కు ఒక ప్రత్యేక గుర్తింపును తేవడం జరిగింది మిత్రులారా. 2014 ఎన్నికలలో మీ అభిమాన నాయకుడిగా రెండవసారి నిలబడితే రెండవసారి 15,000 మెజార్టీతోని ఆశీర్వదించి ఈనాడు మీ ముందల నిలబడే ఒక అవకాశాన్ని నాకు ఇచ్చిండ్రు మిత్రులారా. ధన్యవాదాలు. అయితే రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా రాహుల్ గాంధీ గారి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మనమందరం కూడా కాంగ్రెస్ కుటుంబంలో కలవడం జరిగింది. గల్లీలో ఉన్న మన గలాన్ని ఢిల్లీ వరకు ఆహ్వానించి ఈ 3 నెలల జెండా మనకు కప్పి ఈ రాష్ట్రానికే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించి మన కొడంగల్ నియోజకవర్గ ఆత్మ గౌరవాన్ని నలుదిశలా వ్యాపించడానికి రాహుల్ గాంధీ గారు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఇవాళ కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాటం, స్వయం పాలన కోసం పోరాటం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తుంటే ఇవాళ కేసీఆర్ మన మీద కత్తిగట్టిన కేసీఆర్ ఈ 4 ఏళ్లలో 39 కేసులు పెట్టిండు నా మీద, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నా అని. అయినా 40 రోజులు జైల్లో పెట్టినా కూడా భయపడలే. మీరు నాకు అండగా ఉన్నంత కాలం చివరి శ్వాస వరకు, ఆఖరి నిమిషం వరకు కేసీఆర్ను కూకటి వేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో వెయ్యడానికి మీరు అండగా ఉన్నంత కాలం పోరాటం చేస్తా అని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ సమాజానికి, కేసీఆర్ కుటుంబంలో నలుగురికి
4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్న పోరాటం ఇది. ఈ పోరాటం కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలో ధర్మమే గెలుస్తుంది. కేసీఆర్ దగ్గర సొమ్ములు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అధికారానికి దాసోహం అనే కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు, కానీ ధర్మం మన వైపు ఉంది. సోనియమ్మ ఆశీర్వాదం మన మీద ఉన్నది. తల్లి సోనియమ్మ ఆశీర్వాదం ఉంటే ఈ దేశాన్నే కాదు కొండనైనా పిండి చేసే శక్తి మనకు సోనియమ్మ అందిస్తుంది. ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల కేసీఆర్ కుటుంబాన్ని గెలవనీయకూడదు. ఒక్కసారి గెలిపిస్తే వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, టీవీ పెట్టుకున్నాడు, పేపర్ పెట్టుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, సడ్డకుని కొడుకు రాజ్యసభ సభ్యుడైండు. నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ను, అయ్యా 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో కేవలం నీ కుటుంబం కోసమే వీళ్ళు త్యాగాలు చేసిండ్రని నువ్వు అనుకుంటున్నావా? నక్సలైట్ల ఎజెండానే నీ ఎజెండా అంటున్నావు కదా. ఏ నక్సలైట్ల ఎజెండాలో నీ కుటుంబానికి అందరికీ పదవులు ఇవ్వాలనుందో చూపించాల్సిందిగా చంద్రశేఖరరావు గారిని డిమాండ్ చేస్తున్నా. మిత్రులారా, ఎన్నికల సందర్భంలో కేసీఆర్ హామీలు ఇచ్చిండు. మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, దళితులకు భూములు ఇస్తా అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు. ఇలాంటి హామీలు అన్ని కూడా గంగలో కలిసిపోయినాయి. కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీ ముందుకొచ్చి నిలబడ్డది. ఇవాళ తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఆత్మ గౌరవం నిలబడాలన్నా, స్వయం పాలన జరగాలన్నా, సామాజిక న్యాయం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. పేదోళ్లకు, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. ముసలమ్మకు, ముసలాయనకు 2,000 4,000 పింఛన్ ఇస్తాం. 100 రోజుల్లో 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తాం. మహిళలకు 1,00,000 రూపాయలు ఉచితంగా, డ్వాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇస్తాం. ఇవన్నీ చేయాలంటే మీరొక్క పని చెయ్యాలి. ఏం చేయాలి? కాంగ్రెస్కు ఓటేయాలి. మీరందరూ, నేనేం మిమ్మల్ని కమిషన్లు అడుగుతలేను కేసీఆర్ లాక, నేనేం వాటాలు అడుగుతలేను, లేదా నేను కోడి కూర అడుగుతలేను, కళ్ళు సీసా అసలే అడుగుతలేను మిమ్మల్ని. నేను అడుగుతున్నది ఒక్క ఓటు అడుగుతున్నా. డిసెంబర్ 7 నాడు జరగబోయే ఎన్నికలలో పోలింగ్ బూతులకు పోయిన తర్వాత గుండెల నిండా ఊపిరి పీల్చుకోండి, ఒక్క ఏలు పెట్టి హస్తం గుర్తు మీద ఒత్తండి. సోనియమ్మ రాజ్యం వస్తుంది. సోనియమ్మ రాజ్యంలో ఇవన్నీ జరుగుతాయి. మిత్రులారా, జై సోనియమ్మ, జై సోనియమ్మ. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కేసీఆర్ గుండెలు ఎదరాలి అంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా.